మరి మీకు మనసు బాగాలేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే ఆయన రవితేజ గారి పేరు చెప్పారు. అప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయాను, అట్లీస్ట్ ఒక్కసారి సార్ని కలిసే అవకాశం వస్తే బాగుంటుంది అని. అలాంటిది ఇవాళ మీతో పాటుగా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన డైరెక్టర్ కార్తిక్కి, మణిబాబు గారికి, మన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక డైరెక్టర్ కేపబిలిటీ సీన్ పేపర్ మీద నుంచి ఒక ఐడియాని స్క్రీన్ మీదకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తారో దాన్ని బట్టి జడ్జ్ చేస్తాము. సో ఆ మ్యాటర్కి వస్తే ఐ థింక్ కార్తిక్ హెస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. ఈ సక్సీడెడ్ అండ్ ఓవర్ ప్రిసీడెడ్ ఎవ్రీబడీస్ ఎక్స్పెక్టేషన్స్. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ బ్రిలియంట్ మ్యూజిక్ని ఇచ్చారు. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ గురించి ఒక స్పెషల్ మెన్షన్ మనం తీసుకోవాలి, బికాజ్ ద సెట్స్ ఆర్ బ్రిలియంట్. First day I walked onto the set, it was amazing. And everybody who worked on this film, congratulations to all of us. I really hope it will be a big step for all of us. Thank you People Media Factory for giving me this opportunity. Thank you so much and all the best for the launch on February 9th. Alage mana beautiful, gorgeous, talented Anupama Parameshwaran gariki kuda a very very hearty welcome తెలియచెప్తూ ఉన్నాము. ఆల్సో అవసరాల శ్రీనివాస్ గారికి కూడా సాదర స్వాగతం. అవసరాల శ్రీనివాస్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. అభిషేక్ అగర్వాల్ గారికి వెరీ హార్టీ వెల్కమ్ సార్ టు యూ. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అజయ్ ఘోష్ గారు స్టేజ్ మీదకి రాందే మాట్లాడనని మారం చేస్తున్నారు. నేనైతే పిలవలేదండి, లేకపోతే ఆయన రాగానే ఏందమ్మా నువ్వు నన్ను పిలిచినావు అంటారు. నేను కాదు, ఆయన పిలవమంటున్నారు. కాదన్నా, నువ్వు వస్తే 4 బూతు మాటలు మాట్లాడుతూ సెట్ అయిపోద్ది. థ్యాంక్ యూ.